హాయ్, ఐఎమ్ డాక్టర్ మహి భరద్వాజ్. ఒక ఎక్సలెంట్ మార్వలెస్ ఎక్స్పీరియన్స్ని మీతో అయితే షేర్ చేసుకుంటాను. అదేంటి అంటే, ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది చూడండి. ఆ పిల్లోడు పేరు విహాన్ అనమాట. ఆయన ఒక 4 years బిలో బాబు. ఆయనకేం సమస్య వచ్చింది అంటే, ఈ హెయిర్ స్కాల్ఫ్ పైన ప్యాచెస్ వచ్చినాయి అనమాట. ఈ గుండు పైన సైడ్స్కి, తల పైన, వెనక్కి పెద్ద పెద్ద ప్యాచెస్ అయితే వచ్చినాయి. అంటే అక్కడ హెయిర్ ఉండదు, ఒక ఇట్లా ప్యాచెస్ లాగా వస్తాయి అనమాట. దాన్ని అంటే వాడుక భాషలో పేను కొరుకుడు అని ఇంకోటని వాళ్ళు వాడుతూ ఉంటారు. యాక్చువల్లీ ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది సమస్య. దీనికి ఈ బాబుని అయితే వాళ్ళ పేరెంట్స్ చాలా డెర్మటాలజీ అంటే చర్మ సంబంధిత వ్యాధి డాక్టర్ల దగ్గరికి తిప్పినారు, కానీ రిజల్ట్ అయితే రాలేదు. మా దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఒక 1 monthలో ఎంత ఎక్స్ట్రాడినరీ హెయిర్ వచ్చింది అంటే చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే వచ్చింది. ఆ ఫోటోను కూడా షేర్ చేస్తున్నాను చూడండి. చాలా మట్టికి ఒక పిల్లోడికనే కాదు, మేల్ అయిండొచ్చు, ఫీమేల్ అయిండొచ్చు, హెయిర్ లాస్ కోసమో లేక ఇలాంటి డెర్మటాలజీకి సంబంధించిన సమస్యల కోసమో, డాండ్రఫ్ కోసమో చాలా రకాల ట్రీట్మెంట్స్ అయితే తీసుకుంటారు వాళ్ళు. ఎస్పెషల్లీ స్కాల్ఫ్ టెస్ట్ అని, ఎక్కడైతే సమస్య ఉందో హెయిర్ లాస్ అవుతుంటే హెయిర్ రావడానికి అక్కడ ఇంజెక్షన్స్ ఇవ్వడం లాంటి ట్రీట్మెంట్ అయితే ఇస్తుంటారు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న అంశాలు, కానీ దానికి మించిన ట్రీట్మెంట్ అయితే హోమియోలో అయితే మేము ఇవ్వగలిగినాము. తక్కువ ఖర్చుతో, అంత ఖర్చు లేకుండా మామూలు ఖర్చుతో ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ని అయితే ఇచ్చినాం. కాబట్టి హెయిర్ లాస్ అవుతున్న వాళ్ళు కానీ, ఇలాంటి చర్మ సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ, లేదా డాండ్రఫ్తో సఫర్ అవుతున్న వాళ్ళు కానీ, ఏ సమస్య అయినా హోమియోలో మాత్రం చక్కటి పరిష్కారం అయితే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. హెయిర్ గురించి ఆలోచించని వాళ్ళైతే ఎవ్వరూ ఉండరు. కాబట్టి మీతో పాటు చాలా మందికి అయితే ఈ వీడియోని షేర్ చేయండి.